ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో భాగంగా ఉచిత ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా విభిన్న ప్రతిభావంతులు స్వతంత్రంగా కదలడానికి, అలాగే రోజువారీ కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ నిర్వహిస్తోంది. దరఖాస్తు చేసుకునే అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థి ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి, అలాగే వైకల్యం కనీసం 70% ఉండాలి. 10వ తరగతి విద్యార్హతతో పాటు కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకు మించకూడదు. అభ్యర్థికి ఇటీవలి 2 నెలల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే గతంలో ఇలాంటి పథకాల ద్వారా లబ్ధి పొందకపోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.ap-cap.gov.in ను సందర్శించి ఫారంను పూరించాలి. సదరం ధృవపత్రం, ఆధార్ కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, ఆదాయ ధృవీకరణ పత్రం, మరియు స్వయం డిక్లరేషన్ వంటి అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31, 2025గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, స్వయం ఉపాధి చేసేవారు, అలాగే డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పథకం కేవలం ఒక వాహనాన్ని అందించడమే కాకుండా, దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలు, ఆత్మవిశ్వాసం నింపుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వాహనాలు వారిని సమాజంలో సమానంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తాయని అధికారులు తెలిపారు.